వచ్చినప్పుడు ఇద్దరు బర్త్డే భోజనాలు పెట్టి గ్రాండ్గా చేయాలనుకున్నాను. కానీ మరి ఆయన రాలేదు. చాలా విచారం. మరి మరి ఆ కిడ్నీ వ్యాధితో ఆయన బాధపడుతున్నారు. మరి అని ఎంతో నేను దాని గురించి చాలా దుఃఖపడ్డాను. ఈ వయసులో తీరని వ్యాధితో బాధపడుతున్నాడు. రిట్రీట్కి వెళ్ళి చూసినప్పుడు చాలా బలహీనంగా, ఎంతో నీరసంగా, సన్నంగా అయిపోయినప్పటికీ మా అందరికీ టిఫిన్లు, టీలు, సైకిల్ మీద ఎక్కువ తిరిగి అందరికీ భోజనాలు కాడించి ఎన్నిసార్లు వెళ్ళాలన్నా వెళ్ళి తెచ్చేవాడు. అంత బలహీనంగా ఉన్నప్పటికీ నేను చేయలేను నేను అని కూర్చోలేదు. ప్రతి చిన్నది కూడా వెళ్ళి సైకిల్ మీద వెళ్ళి తెచ్చేవాడు. కానీ మొన్న ఎందుకో నాకు చాలా బాధ అనిపించింది. కుమారుడు వస్తాడని నేను అనుకున్నాను. కానీ మరి ఆయన దేవుడి నడిపింపు అని చెప్తున్నాడంట. నా దగ్గర అయితే ఆ మాటలేం మాట్లాడు, నేను అడగను, మాట్లాడు. మరి గైడెన్స్ ఎక్కువగా ఉందని చెప్పాడంట. కనుక నువ్వు వెళ్తే ఖచ్చితంగా మానవైపోతామని చెప్పాడు. దాని కొరకు భయపడుతున్నాడు. మరి అది ఏంటో తెలియటం లేదు. అయినా మరి ప్రార్థన చేస్తున్నాను, ప్రభు నీవే ఆయనతో మాట్లాడాలి, అదేంటి అని నడిపింపు ప్రభు అని నేను ప్రార్థన చేస్తున్నాను. సైతాన్ని కూడా ఒక్కొక్కసారి మనల్ని దారి మళ్ళించి మన ఆత్మీయ జీవితాన్ని, శరీర జీవితాన్ని కూడా నష్టం చేయడానికి చూస్తూ ఉంటుంది. అది తిన్నగా ఒక మార్గం అనే దృష్టి ఎదుట యథార్థంగా కనబడుతుంది, కానీ అది మరణానికి దారితీస్తుందని ఉంటుంది. కనుక ఆయన దృష్టిలో మరి యథార్థంగానే ఉన్నట్టుగా ఉన్నది. కానీ మరి దేవుని దృష్టిలో ఆయన జీవితం మరి ఎలాగుందో నాకైతే తెలీదు. నేను మైటికి ప్రార్థన చేస్తున్నాను. మరి అవలోకులు బయలుపరచు ప్రభా, మరి ఆయన విషయంలో నాకైనా బయలుపరచు, మరి అవలోకులకు బయలుపరచాలి కదా. మరి అక్కడ అంత మొండితనంగా ఉండిపోతున్నాడు, బాగోకపోయినా నీరసమైన. మరి ఆ కిడ్నీ ప్రాబ్లంలో మరి కిడ్నీ కూడా మరి పెట్టించాలంటే 10 లక్షలు అవుతుంది అంటుంది. మరి విశ్రాంతి అన్నది నా కిడ్నీ అయితే నేను ఇచ్చేస్తాను, మరి మరి మీ నాన్నగారిని రప్పించని చిన్నితో చెప్పానమ్మా అని చెప్పింది. మరి ఆ విషయంలో ఏకీభవించాలి ఆయన. మరి దేనికి ఏకీభవించకుండా మరి ఆయన సొంత ఉద్దేశమో దేవుని చిత్తమో నాకైతే తెలియటం లేదు. నేను ఖచ్చితంగా చెప్పలేను. ఎందుకంటే దేవుడు నాకు బయలుపరిస్తే నేను చెప్పగలను. కానీ మరి సైతాన్ అనేక రీతిలుగా ఈ దినాల్లో మనుషులు నడిపించింది కూడా. కనుక ఆ కుమారుడు కొరకు ఎక్కువగా భారంగా ప్రార్థన చేయాలి. ఎందుకంటే మరి దేవుని రాజ్యం కొరకు అక్కడ ఉన్నానని చెప్తున్నాడు. మరి అది దేవుని చిత్తమో ఆయన పట్ల ఏమైందో నాకు తెలియదు. నేను ప్రార్థన అయితే మట్టుకు నాకైనా బయలుపరచు ప్రభా, లేదా ఆయనతో ఆయన మాట్లాడి నువ్వు తీసుకురానే నేను దేవుని దగ్గర అడుగుతున్నాను. అనేక సార్లు ప్రార్థన చేస్తున్నాను. కనుక మనం అందరం కూడా మరి జాని గారి గురించి ఎక్కువగా భారంగా ప్రార్థన చేయాలి. మరి ఎవరు కూడా మర్చిపోకూడదు, ఆయనకి ఏ నష్టం జరగకూడదు. మరి విశ్రాంతి కూడా చాలా ప్రార్థన చేస్తుంది. మరి దేవుడు ఆమె ప్రార్థన విని మరి దేవుడే ఆ కుటుంబాన్ని కట్టాలి. ఏంటి కుటుంబ పరిస్థితి అని ఒకసారి దేవుని అడుగుతూ ఉంటాం. ఏంటి ప్రభా ఇలాగ ఎందుకు అయిపోయింది ఈ కుటుంబం? చిన్నబాబు పరిస్థితి చూస్తే బాగోలేదు. ఆ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒకసారి దుఃఖపడతాం. కానీ ఏ చెడుతనం లేకుండా జాగ్రత్తగా జీవిస్తున్నాడు. భార్య లేకపోయింది. మరి ఆమె విడిచిపెట్టేప్పుడు 5 సంవత్సరాలు అయినప్పటికీ ఆ ఆలోచన, తలంపు ఆ కుమారుడు కలిగి లేడు. మరి ఆ కుమారుడు విషయంలో అనేకసార్లు దేవుని దగ్గర కన్నీరు కారుతున్నాను. నేను అనేక సార్లు ప్రార్థన చేస్తాను. ఏంటి ప్రభా ఆ కుమారుడు విషయంలో మీరే న్యాయం చేయి. ఎంతో తేటగా ఉంటాడు, ఎంతో మంచి మనసు కలిగి ఉంటాడు.
మరి ఎందుకు ఆ కుమారుడి వయసులో ప్రార్థన లేక ఇలా జరిగిందా ప్రభు అని అడుగుతున్నాను దేవుడు. అంటే ఏ పెళ్ళిళ్ళకైనా ఎక్కువ ప్రార్థన చేద్దాం, కానీ వీళ్ళు సహవాసానికి వస్తున్నారనే ఉద్దేశంతో ముందుకెళ్ళాం. కానీ అసలు ఒక రోజు 2 రోజులు కూడా ఉపవాసం లేవు. మా సొంత ఆలోచనలతోనే వెళ్ళిపోయాం, సొంత ఆలోచనలతోనే అక్కడ మాట్లాడేసాం, పెళ్ళి నిర్ణయించేసాం. మా అంతా సొంతమే, అంటే దేవుని నడిపింపు ప్రకారంగా చేయలేదు ఈ పెళ్ళి. కనుక అందుకే మరి ఈ విధమైన నష్టం జరిగిందని నేను అనుకుంటున్నాను. కుమారుడు కూడా మారు మనసు పొందాలి. చిన్నబాబు హృదయం దేవునికి ఇచ్చినప్పుడు, దేవుని సన్నిధానంలో తగ్గించుకున్నప్పుడు దేవుని కార్యం ఎందుకు జరగదని నేను విశ్రాంతి దగ్గర కూడా అంటున్నాను. నేను కూడా అదే ప్రార్థన చేస్తున్నాను చిన్నబాబు విషయంలో. కనుక మనం అందరం పూర్తిగా ఆ కుటుంబం, చిన్నబాబు కుటుంబం కట్టబడాలి. ఆ కుమారుడు కూడా సరైన ఉద్యోగం దొరికేటట్లు, అలాగే చిన్ని విషయంలో, తన భర్త విషయంలో, బిడ్డల విషయంలో, అలాగే విశ్రాంతితో వేసారిపోతుంది, ఒక్కొక్కసారి నీరసం అయిపోతుంది. కనుక ఆమె కొరకు కూడా మరి దేవుడు దగ్గర ఎంతో కన్నీరు కారుతుంది. ఆమె ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళి దేవుడు తగిన కాలమందు ఆ కుటుంబానికి న్యాయం జరిగేది, ఎన్నడూ నష్టం అవ్వకూడదు. వృద్ధాప్యం వరకు దేవుని కొరకు ఆ కుటుంబం అంతా ఐక్యతగా సమాధానం కలిగి, మన కుటుంబం కూడా దేవుడు 6 బిడ్డలని ఇచ్చారు. కానీ సమాధానం లేదు. దేవుని దగ్గర నేను అడుగుతున్నాను, సేవ మా వల్ల నష్టం అవ్వకూడదు ప్రభువా. మాలో సమాధానం, ఐక్యత దయచేయండి. ఒకళ్ళనొకళ్ళు ప్రేమించే హృదయం కావాలి. క్షమించుకునే మనసు కూడా మనం కలిగి ఉండాలి. దేవుని దగ్గర ఉంది కదా, మీరు ఒకళ్ళనొకరు క్షమించుకోండి, నేను మీ పాపమును కూడా క్షమించాను, మీరు ఒకరినొకరు క్షమించుకోకపోతే మీ పాపం నేను క్షమించినని దేవుని వాక్యం ఉంది. కనుక మనం ఎవరైనా సరే తగ్గించుకున్నప్పుడు దేవుని వాక్యం అదే చెప్తుంది. తగ్గింపు ఎంత తగ్గించుకుంటే అంతగా దేవుడు మనల్ని పైకెత్తుతాడు. మన ఆత్మీయ మెట్టు కూడా మరి ముందుకు సాగుతుంది. ఆత్మలో మనం బలవంతులమై ఉండగలుగుతాం. కనుక ఈ పుట్టినరోజు సందర్భంగా అందుకే నేను పిలిచాను. పోయిన సంవత్సరం అయితే నేను పుట్టినరోజు చేసుకుంటాకి ఇష్టపడలేదు, చేయలేదు కూడా. మరి కేజీ తీసుకెళ్ళి అక్కడే నేను కేక్ కటింగ్ చేయించింది. యాన్యువల్ కూడా చిన్న కేక్ కటింగ్ చేయించారు. అంతేగాని పుట్టినరోజు నేను ఇంటికాడ చేయలేదు. ఎందుకంటే సమాధానం, ఐక్యత, ప్రేమ లేకుండా ఎందుకు పుట్టినరోజు చేసిన వ్యర్థమే కదా నాకు అనిపించింది. అందుకే నేను చేయలేకపోయాను. కనుక నా వలన నన్ను బట్టి నష్టమా ప్రభు అని కూడా దేవుణ్ణి అడుగుతున్నాను. మీరందరూ నా విషయంలో నేను మీ పట్ల ఏమని అన్యాయం చేస్తే మీరందరూ కూడా నన్ను క్షమించండి. అల్లుళ్ళేంటి, కుమార్తెలేంటి, అలాగే పిల్లలు, మనవరాళ్ళు అందరూ కూడా ఏ ఒక్కరు కూడా నా మీద ప్రేమ ఇంత లేదు. వీళ్ళందరికీ నేనంటే చాలా ప్రేమిస్తారు. నన్ను చాలా ఇదిగా జాగ్రత్తగా చూసుకుంటారు. అలాగే బాబు కూడా ఈ విషయంలో నన్ను మరి ఏదైనా బాధ కలిగితే క్షమించండి. మీరందరూ ఐక్యత కలిగి, సమాధానం కలిగి తండ్రి సేవలో అందరూ పాలు పంపులు పొందాలని నా ఆశ. కనుక ఇలాగ ప్రత్యేకంగా ఉండడం కూడా నాకు ఇష్టం లేదు. కనుక ఐక్యత అనేది ఎంతో విలువైంది.
ప్రేమ కలిగి జీవించడం మరీ విలువైంది. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఆఖరిదేంటి? ప్రేమే. ప్రేమ కలిగి ఉండమన్నాడు. తగ్గింపు ఎంతో విలువైంది కనుక ఈ తగ్గింపులో కూడా మనం తగ్గించుకుని ఒకళ్ళొకరు క్షమించుకుని ఈ యొక్క భయంకరమైన దినాలు మనం ఉన్నాం. మన దేవుని రాజ్యంలో చేరాలి. ఎవరు నరకానికి వెళ్ళకూడదు. మనం ఇలాంటి మెట్లో మనం ఉంటే మనం దేవుని రాజ్యంలో చేరలేం. మన మనోహరం గారు ఒకటి చెప్పారు కదా, మీరు ఒక ఆవిడ మీద బాధ వచ్చినప్పుడు ఆవిడ ఉంటే ఆయన వెళ్ళేవారు కదంట. కానీ దేవుడు ఏం మాట్లాడంటే, ఆవిడ మరి పరలోకంలో వచ్చినప్పుడు ఆమె అక్కడున్నప్పుడు నువ్వు పరలోకంలో ఉండలేవు అని అడిగారంట. అది ఎంత విలువైన మాట! దేవుడు ఎంత తేటగా మాట్లాడాడు ఆయన. కనుక ఈ దినాల్లో మనం అలాంటి మెట్టు, దేవుని రాజ్యం మనకు కావాలి. ఈ లోక రాజ్యం కొరకు మనం భక్తి చేయట్లేదు. ఈ లోకం వ్యర్థమైంది. ఈ లోకం, ఈ గంటలు గొప్పలు మనకు వద్దు. దేవుని దగ్గర తగ్గించుకున్నప్పుడే, దేవుని దగ్గర మనం విరిగినప్పుడే మనం ఏ విషయంలో కూడా గర్వం చూపించకూడదు. దేవుని వాక్యంలో ఉంది కదా, ఎవడు దీనుడైన మాట విని వణుకును వాన్నే దృష్టింతానని. సేవ మంద కాదు, ఏది మంద కాదు, దేవుని సేవ మనం చేస్తున్నాం అంతే. అందుకే యోహాను ఏమన్నాడు, నేను ఆయన చెప్పుల వారిని ఇప్పటను కూడా నేను తగనని ఎంతో తగ్గించుకుంటున్నాడు. అలాంటి భక్తులు తగ్గించుకున్నప్పుడు మనం ఎంత తగ్గించుకోవాలి? మనం ఏమాత్రం, నేనేమాత్రం దాన్ని ప్రభా నీ వాక్యం చెప్పటాను కూడా నేను తగనని అనేక సార్లు నేను ఒకసారి వాక్యం కూడా చెప్తలేదు. అవసరమైనప్పుడు సేవకులను రప్పిస్తున్నాను, లేకపోతే జోగారి ప్రసంగమో జాన్ గారి ప్రసంగాలు పెడుతున్నాను ఎక్కువగా. నేను అందుకే టీవీ కొనాలని కూడా ఆశపడుతున్నాను. నేను యోగ్యురాలను కాదు నీ ఒక వాక్యం చెప్పడానికి, నీ సన్నిధానంలో నిలబడతాను కూడా నేను తగనని దేవుని దగ్గర అడుగుతున్నాను. వాళ్ళలో ప్రతి ఒక్కరం కూడా అలాంటివి తగ్గించుకుని దేవుని సన్నిధానంలో విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేయాలి. మరి ముఖ్యంగా ప్రార్థన ఎంతో విలువైంది. ప్రార్థన కంటే వేరొక మార్గం లేదు. ఇందాక ఆయన వచ్చిన ఎంతో జాగ్రత్తగా వాక్యం చెప్పారు. ఎంతో తగ్గింపు కావాలి, మరి ముఖ్యమైన విశ్వాసం కావాలని చెప్పారు. కనుక 5 రాళ్ళు పెట్టుకున్నాడు దావీదు. ఒక్కో రాయి గురించి ఒక్కొక్క మాట చెప్పారు ఆయన. కనుక అలాంటి 5 రాళ్ళు మనం కలిగి ఉన్నప్పుడు మనం సేవలో ముందుకు సాగలుగుతాం. సేవ ఫలింతది. మరి నాన్నగారు చేసిన సేవ అనేకులకు మేలుకరంగా ఉండేటట్లుగా మనం అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం.